అందరికీ నమస్కారము. ఇంకా వరలక్ష్మి పూజ స్టార్ట్ చేశామంటే మనము మన ఇంట్లో ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. దేవునికి ఎంత చేసినా తక్కువే. ఇలా ముందు రోజే మనకి ఎన్ని సామాన్లు దేవుడి దగ్గర పూజకు అవసరం ఉంటే అవైతే ముందు రోజు కడిగి పెట్టేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా చింతపండుతోటి నాకు ఈజీగా తెల్లగా అయిపోతాయి. ఇంకా దీనికి మట్టి కూడా పెట్టని అవసరం లేదు. చింతపండును కొంచెం సబ్బేసి రుద్దినమంటే ఇలా తెల్లగా అయిపోయినాయి. మరీ చాలా రోజులు ముందు పెట్టినా కానీ అంత బాగుండేది. ఒకరోజు రేపు పూజనంగా సాయంత్రం కడిగి పెట్టేసుకోవచ్చు. ఈరోజు ముందు రోజు కడిగి పెట్టేసుకోవచ్చు. వీటిని ఇంకా మనకు అవసరాన్ని బట్టి కడిగి పెట్టేసుకోవాలి. మనం అన్ని లిక్విడ్లు ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల లిక్విడ్లు వస్తున్నాయి, కానీ అవి వాడితే తొందరగా తెల్లగా అయిపోతాయి. కానీ సామాన్లలో తేడా వస్తుందో ఏమో అని మాకు ఇలా ఈజీగా ఉన్నదని నేను చింతపండుతోటే కడిగేసుకుంటా. అమ్మవారి పూజ అనగానే ముందు పూర్ణము, పండు తాంబూలము, అరటి పండ్లు, తమలపాకులు, పూకలు, శనగలు, నానబెట్టిన శనగలు తప్పనిసరి. ముత్తైదులు ఒక ఐదుగురైనా ముగ్గురైనా వచ్చిపోయినా కానీ పసుపు కుంకుమ ఇచ్చి పండు తాంబూలం ఇస్తే సరిపోతుంది. తప్పనిసరి పూర్ణము ఒక చెంచడైనా కానీ పూర్ణము, బూరెలు వేయకున్నా కానీ శనగపప్పు నానిన దాంట్లో కొంచెం పసుపు వేసి ఇలా ఉడకబెట్టేసాము. వాటర్ అంతా ఇనికింది, కొంచెం వాటర్ వేసి బెల్లం వేసి మంచిగా బెల్లము ఇది మంచిగా కలిపి బాగా ఉడకనివ్వాలి. బెల్లము పప్పు కలిపి బాగా ఉడికిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వండుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. పూర్ణం టేస్ట్ ఉన్నదంటే ఏ బూరైనా మనం భక్షాలు చేసినా ఏది చేసినా చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు చేసాము, రాగుల పిండితోటి చేసాము, రవ్వతోటి చేసాము, బూరెలు మినప్పప్పు దోశ పిండిలాగా వేసి చేసాము. ఇంకా ఇప్పుడైతే మామూలుగా పూర్ణమే పెట్టేసుకుంటాము. ఇలా మనకు మంచిగా ఉడికిన తర్వాత పప్పు బెల్లం కొంచెం రుద్ది నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసినాక కొంచెం సేపు మళ్ళీ కొంచెం దగ్గర పడ్డాక మనం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇంకా దీంట్లో చాలా బాగుంటుంది. ఇలాచి పొడి వేసినామంటే ఇంకా మూత పెట్టేసేయాలి. ఇంకా దాన్ని చాలాసేపు ఓపెన్ ఉంచని అవసరం లేదు. సరిపోయింది, రెడీ అయిపోయింది మనకు. ఇలా కలిపి ఇంకా ఈ రకంగా లూజ్ ఉంటే సరిపోతుంది. మనం దేనికంటే దానికి వాడేసుకోవచ్చు. భక్షాలకు వాడుకోవచ్చు, పూర్ణాలకు వాడుకోవచ్చు, బూరెలకు వాడుకోవచ్చు. ఇట్లనే పెట్టేయచ్చు అమ్మవారికి కూడా. మేము ఇలానే పెడుతున్నాము ఎప్పుడైనా. అల్కగా పని కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూజ పని ఇలా మనకు పూర్ణమున్న శనగలు అయితే రెడీ అయిపోయినాయి. పులిహోర తప్పనిసరి చేయాలి కదా అన్నట్టుగా పులుసుతోటి కాకుండా నిమ్మకాయతోటి అయితే అల్కగా అయిపోతుంది. మనకు రైసు ఉమ్మగీలడానికి వచ్చింది. ఇంక ఇది ఉమ్మగీలగానే మనము తాలింపు పెట్టుకున్నామంటే తాలింపుకు చాలా అల్కగా మనకు ఒక ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసిన తర్వాత మనం దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండినామంటే మనకు అన్నాన్ని బట్టి నిమ్మకాయ పిండుకోవాలి. మనం ఒక గంటెడు అన్నానికి ఒక నిమ్మకాయ ఇంకో దాంట్లో సగం పిండితే 1.5 నిమ్మకాయ పిండితే రసం పులుపు సరిపోయింది. అది తినే వాళ్ళని బట్టి పిండుకోవచ్చు. ఇలాంటివి అంటే అలకగా అయిపోతాయి మనకు. ఈ నిమ్మకాయ ఇలా పిండడం వల్ల మిరపకాయ కూడా పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ వస్తుంది. మనం ఇలా నిమ్మకాయ పిండినప్పుడు మనకు పచ్చిమిర్చి మీద నిమ్మరసం పడి కొంచెం వేడి తాకుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. కొందరు ఏం చేస్తారంటే అన్నం వేసేసి అన్నం పైన నిమ్మకాయ పిండుతారు. అలా కాకుండా తాలింపులోనే పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండిన తర్వాతనే సాల్ట్ వేసి కలిపి రైస్ వేసుకోవాలి. ఇంకా ఈ రైస్ మంచిగా కలిపేసుకొని లాస్ట్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. పులిహోర టేస్ట్ ఉంటుంది. పూజలు కూడా మనం ఇంతకుముందు స్టార్టింగ్ నుండి ఎలా చేయాలి, ఎలా బొట్లు పెట్టుకోవాలి, పాత పద్ధతి ఏంటిది, కలశం ఎలా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు 2-3 వీడియోలలో చూసాము. ఇంక ఈసారి అయితే మనము పూజ కంప్లీట్ అయిన తర్వాతనే ఇలా నైవేద్యాలు ఒకటే వీడియో మొత్తం కంప్లీట్గా చూసాము. ఇలా మనకు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారి దగ్గర వంటలు అయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర కూర్చున్నామంటే అన్నీ మనము బొట్లు పెట్టుకోవడము, అన్నిటికీ గంధము బొట్టు, కలశానికి బొట్టు పెట్టి మనం కలశం మీద
జాకెట్ మలుపు పెట్టుకోవడము ఇవన్నీ మనం రెడీ చేసుకున్న వరకు సాయంత్రం అవుతుంది. సాయంత్రం పూజ చేసుకున్నామంటే మంచిది అని అంటారు. ఎక్కువ శాతము పెద్దవాళ్ళు అయితే వెనకట సాయంత్రమే చేసుకునేవాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎక్కువ. ఇలా చిన్నగా చీరలా కట్టేసి రాగి చెంబుకు దానిపైన కొబ్బరికాయ పెట్టాం. ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది. తెల్లవారి ఎత్తుకున్నాము. మళ్ళీ ఆ బియ్యం నైవేద్యం అండి.